హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను నాటుకోడి పులుసుని చాలా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఇప్పుడు లేట్ చేయకుండా తయారీ విధానం చూద్దాం. ముందుగా కర్రీలోకి మసాలాని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని అందులోకి కొన్ని జీడిపప్పులు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ జీడిపప్పులు ఒక 50% ఫ్రై చేసుకున్నాక ఇందులోకి సన్నగా తరిగిన కొబ్బరిని కూడా వేసుకోవాలి. దీన్ని కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలను కూడా వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే వీటన్నిటిని సపరేట్గా అయినా ఫ్రై చేసుకోవచ్చు. ఇందులోకి 2 దాల్చిన చెక్కల్ని వేసుకోవాలి. 2-3 లవంగాయలు, 2 యాలకులు, మిరియాలను వేసుకోవాలి. కొన్ని గసగసాలను కూడా వేసుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇవి కంప్లీట్గా ఆరిపోయాక ఒక మిక్సీ జార్లోకి ఇవి మొత్తం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి పక్కన పెట్టేసుకోవాలి. కర్రీని ప్రిపేర్ చేయడం కోసం 1 కేజీ నాటుకోడిని తీసుకొని దీన్ని కొంచెం ఉప్పు వేసుకొని పసుపు వేసుకొని నీట్గా 2 టైమ్స్ నీట్గా కడుక్కోవాలండి. మరీ ఎక్కువసార్లు కడిగినా చికెన్ టేస్ట్ బాగోదు. 2 టైమ్స్ సరిపోతుందండి. ఇలా కడుక్కోవడం వల్ల చికెను స్మెల్ అది రాకుండా ఉంటుంది. ఇలా కడుక్కొని వాటర్ మొత్తం వంచేసుకోవాలి. ఇలా నీట్గా కడుక్కున్నాక ఈ చికెన్ని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ఒక గిన్నెని తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1 స్పూను శనగపప్పు, 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు, 1 స్పూను మినపప్పు వేసుకోవాలి. ఇవి వేగాక 4-5 పచ్చిమిర్చి చీలిగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి. ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకున్నాక ఇందులోకి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం ఫ్రై అయ్యాక ఆల్రెడీ మనం కడిగి పక్కన పెట్టుకున్న ఈ చికెన్ వేసుకొని ఇది మొత్తం మసాలా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి కొంచెం సాల్ట్ని వేసుకోవాలి. ఇలా సాల్ట్ని వేయటం వల్ల చికెన్ త్వరగా ఉడుకుతుంది. మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఒక 15 మినిట్స్ గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మూత తీసుకొని మనం ఆల్రెడీ మసాలా పొడిని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలా పొడిని వేసుకోవాలి. 2 స్పూన్ల కారం వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని ఇది మొత్తం కలుపుకొని ఒక 2 మినిట్స్ వాటర్ వేయకుండా ఆ విధంగా ఉంచుకోవాలి. ఈ మసాలా మొత్తం చికెన్కి పడితే చాలా బాగుంటుందండి. 2 మినిట్స్ తర్వాత వాటర్ వేసుకోవాలి. మనకి కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే కనుక ఎక్కువ వాటర్ని వేసుకోండి. కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే తక్కువ వాటర్ని వేసుకోండి. ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఒక 20-25 మినిట్స్ ఈ చికెన్ ఉడకటానికి టైం పట్టిద్దండి. అదే మనం కుక్కర్లో వండుకున్నట్టయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కానీ ఈ విధంగా వండుకుంటే నాటుకోడి పులుసు చాలా బాగుంటుందండి. ఎక్కువసేపు ఉడికితేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ కన్సిస్టెన్సీలో ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు సరిపోకపోయినా కారం సరిపోకపోయినా యాడ్ చేసుకోండి. ఇంకెటువంటి మసాలా అయితే మనం వేయాల్సిన అవసరం లేదు. నేను ఇది 20 మినిట్స్ తర్వాత ఉడికిన చికెన్ని చూపిస్తున్నానండి. ఇలా కంప్లీట్గా ఉడికిపోయాక ఇలా ఉడికిందో లేదో తెలియడం కోసం ఒక చికెన్ ముక్కని ఇట్లా పట్టుకుంటే ఈజీగా స్మాష్ అయిపోతుంది. అలా అవ్వకపోతే కనుక చికెన్ ఉడకనట్టు. ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే, చాలా ఈజీ కదా. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ నాటుకోడి పులుసు చపాతీలో కానీ, రోటీలో కానీ, రైస్లో కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ నాటుకోడి పులుసుని ట్రై చేస్తారు కదా, ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.